మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్నాము. ఈ నర్సంపేట పట్టణంలో ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు రోజు భయభ్రాంతులతో ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎడతెరిపి కొడుతున్న వర్షాలకి ఈ తహసీల్దార్ కార్యాలయంలో చినుకుపడి ఒక వరదలాగా మారిపోతుంది. ఎందుకంటే ఇది గత 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి తహసీల్దార్ కార్యాలయము. ఇది ప్రస్తుతం శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నది. ప్రస్తుతం మనం ఇదే కార్యాలయం ఎదుట ఉన్నాము. ఇక్కడ స్థానికుల్ని మరియు ఇక్కడ పట్టణ వాసుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నా పేరు నరేష్ అన్న. ఏంటి పరిస్థితి? ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయము గత కొన్ని రోజులుగా మరియు గత కొన్ని సంవత్సరాలుగా కూడా శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. ఇక్కడ మీరు లోకల్ అంటే నర్సంపేట పట్టణ వాసులే కదా, ఇది ఎప్పటి నుంచి ఇలా ఉంటుంది? అసలు దీని గురించి మీరు ఏమన్నా ఇక్కడ అధికారులు కానీ ఎవరైనా వాళ్ళకి అప్లికేషన్ పెట్టడం కానీ మార్పేయడం గురించి కానీ ఏమైనా చేశారా? ఇది గత పూర్వం నుండి, అంటే నేను ప్రస్తుతానికి 30 సంవత్సరాలు ఉంటా. గత పూర్వం నుండి నర్సంపేట మండల్ మెజిస్ట్రేట్ కార్యాలయం, నర్సంపేట మండల పరిధిలో ఉన్న చుట్టుపక్కల విలేజ్లు సాదాబైనమ్మ కానీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లకు కానీ నిత్యం ప్రతిరోజు ఒక ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు రావడం జరుగుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షంతో ఈ బిల్డింగ్ పూర్తి స్థాయిలో శిథిలావస్థ అయిందని గతంలో ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, వామపక్ష పార్టీలు కానీ ప్రతి ఒక్కరు ఈ ఆఫీస్ గురించి జిల్లా కలెక్టర్ కూడా నివేదిక వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. గతంలో 2019లో మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ బిల్డింగ్ మార్చమని చెప్పారు అధికారులు. అయినప్పటికీ కూడా ఆ అధికారులు పట్టించుకోకపోవడం వలన మొన్న కురిసిన భారీ వర్షాలతోటి ఒక మండల ప్రధాన కార్యాలయంలో కూరుస్తాననే విషయాలు సామాజిక మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ మనం చూడడం జరిగింది. అంటే ఒక మండల తహసీల్దార్ కార్యాలయంలో సాధారణ సంబంధిత దరఖాస్తులు కానీ, క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించిన సర్టిఫికేట్లు కానీ, నర్సంపేట పూర్తి రెవెన్యూ సమాచారం మొత్తం ఈ కార్యాలయంలో ఉండడం జరుగుతుంది. ఇది ఇట్లా కూడడం వలన సంబంధిత రైతు డాక్యుమెంట్స్ మొత్తం పూర్తిస్థాయిలో చెడిపోవడం ఖరాబ్ కావడం వలన రైతుకు సరైన న్యాయం చేయలేని పరిస్థితిలో మండల తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది. అంటే మన ఒక స్థానికం మేము ఏమని చెప్తున్నామంటే, ఏదైతే ఈ నర్సంపేట మండల మెజిస్ట్రేట్ కార్యాలయము మరమ్మత్తు అంటే ఆల్టర్నేట్గా డిస్మెంటల్ చేసి నూతన కార్యాలయం నిర్మించాలి. అందులో దానికన్నా ముందు ఆల్టర్నేట్గా ప్రభుత్వ కార్యాలయానికి ఈ కార్యాలయం షిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం భద్రపరచాల్సిందిగా ఈ సుమన్ టీవీ ద్వారా వరంగల్ జిల్లా కలెక్టర్ గారిని మరియు రెవెన్యూ శాఖ మంత్రి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఈ తహసీల్దార్ కార్యాలయాన్ని. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా స్పందించి ఏదైతే శిథిల వ్యవస్థకు ఉన్న నర్సంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని అంటే డిస్మెంటల్ చేసి నూతనంగా నిర్మించవలసిందిగా మేము కోరుతున్నాం. మీ పేరేం పేరు? నా పేరు దేవ సదానందం అన్న. చెప్పండి, అసలు ఈ తహసీల్దార్ కార్యాలయము శిథిలావస్థ స్థాయిలో ఉన్నది. వర్షపు నీరు పడితే అంటే వర్షం పడినకో కింద ఒక కాలువలాగా ప్రవహిస్తూ ఉన్నాయని చెప్పేసి మనం చూసాము. దీని గురించి మీ స్పందన ఏంటి? నర్సంపేట తహసీల్దార్ ఆఫీసు పురాతనమైనది. ఇక్కడ చేసే ఆఫీసర్సే కానీ, వర్కర్సే కానీ ఎవరైనా దానిలోకి పోవాలంటే భయంతోనే పోతున్నారు. ఈరోజు దానిలో చేసే ఆఫీసర్స్ వారు హెల్మెట్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇది 2019లోనే దీని శిథిల వ్యవస్థలో ఉన్నదని, దీన్ని పునరావృతం చేయాలి, మంచిగా కట్టాలని అప్పుడే దానికి రావడం జరిగింది. ఈరోజు ఈ శిథిల వ్యవస్థలో ఉన్నదాన్ని మార్చడం అన్నా చేయాలి, లేకపోతే కొత్త తహసీల్దార్ ఆఫీసెస్ కట్టడం అన్నా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రజల బాగోగులు లోపల చేసే ఆఫీసర్సే కానీ వాళ్ళు ప్రాణాల చేతిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. కాబట్టి ఈ తహసీల్దార్ ఆఫీసును అలాగనే సబ్ ట్రెజరీ ఆఫీసు కూడా వాళ్ళు హెల్మెట్లు పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈ 2 ఆఫీసులు ఎక్కడికైనా మారవాలి, లేకపోతే తొందరగా దీన్ని పునరావృతం చేసి మంచిగా కట్టి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. 2019లోనే ఇక్కడ నర్సంపేట మున్సిపాలిటీ వారు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తక్షణమే ఈ భవనాన్ని ఖాళీ చేయాలని. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయ బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఇక్కడున్న బిల్డింగ్ని అంటే శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ని కూలగొట్టేసి కొత్త బిల్డింగ్ని కట్టాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.